चे महाभारतम् अद्वैतामृतवर्षिणी भगवती अष्टादशाध्यायिनी अम्बा द्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी भवद्गीते भवद्वेषिणी మహాభారతం అర్జునుడు భక్తుడైన అర్జునుడికి మనొచ్చినటువంటి సారాంశమే గీత, భగవద్గీత. భారత యుద్ధము జరగరాదని సర్వ విధముల మహానుభావుడు ప్రయత్నములు చేశాడు. కానీ మహానుభావుడు ప్రయత్నములు వ్యర్థములే. అంటే పిమ్మట భక్తుడైన అర్జునుడి కోరిక మేర రథమును యుద్ధ రంగమున అటు పిమ్మట యుద్ధ రంగమున తన మామలను, మేనమామలను, పితామతులను, పినతండ్రులను, తాతలను, మిత్రులను చూసి హృదయం ద్రవించినటువంటి అర్జునుడు చెప్తున్నాడు, ఆకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగై జీవితేన వా కిం భోగై జీవితేన వా. స్వజనం సంపటకు ఇష్టపడక నాకు రాజ్యము వాళ్ళకు రాజ్య సుఖము వాళ్ళకు ధనుర్భావను కింద వైపు దుఃఖితుడైన అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మ ప్రజ్ఞాజాదశభాషసే గతాసో నగతాసూంచ నానుశోచంతి పండితాః నానుశోచంతి పండితాః. దుఃఖింపదగిన వారు ఇక్కడ అందరినీ సంభ్రమంగా ఇక్కడ ఉన్నవాళ్ళు ఏంటంటే ఆ పితామతులు, పెద్దలు, చిన్నలు, గురువులు, పినతండ్రులు, స్నేహితులు అందరూ ఉన్నారే. వీళ్ళని సంగిన తర్వాత వచ్చేటటువంటి రాజ్య సుఖమును నేను అనుభవించవలనా? వలద నాకు వద్దు, అడవులు వచ్చిన రాజ్యం నాకు వలదు, నాకు వద్దు, భిక్షమెత్తుకో నేను జీవిస్తాను, కానీ బంధువులను నేను మాత్రం సంపనయ్యా అని విద్యలో అర్జునుడు చెప్పాడు. గురువుకి చెప్తున్నాడు అక్కడ, వద్దు కృష్ణ, బంధువులు బాగుండాలయ్యా. ఇప్పుడు దాన్ని బట్టి మనం ఏ సందేశం తీసుకుంటున్నాం? బంధువులు బాగుండాలనుకున్నామా, లేకపోతే బంధువులు ఇబ్బంది పడ్డా పర్వాలనుకున్నామా? స్నేహితులు బాగుండాలన్నా వద్దా? పితామకులు అందరూ బాగుండాలన్నా వద్దా? సర్వేజన అందరూ బాగుండాలి అని కోరడమే అక్కడ ఆ శ్లోకం అర్థం. ఆ తర్వాత ఈయన ఆత్మజ్ఞానంలో వెళ్ళిపోతాను. చూచానని ఇదంతా కూడా ప్రతిదీ భగవద్గీత నేర్పుతుంది. మన జీవిత విధి విధానాలు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎలా నడుచుకోవాలి, ఎలా నడుచుకోకూడదు, ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు, ఎలా సత్యమై ఉండాలి, ఎలా సత్యమై ఉండకూడదు, ఎలా ధర్మబద్ధంగా నడవాలి, ఎలా అధర్మం పాలు కాకూడదు, ఇవన్నీ నేర్పది భగవద్గీత. భగవద్గీత అంటే ఇప్పుడే కాదమ్మా, కొన్ని కోట్ల సంవత్సరాల నాడు సృష్టి ఆదిలో పరమేశ్వరుడు సూర్య భగవానుడికి చెప్పాడు. ఎవరు చెప్పాడు? సూర్య భగవానుడికి ఎవరు చెప్పారు? పరమేశ్వరుడు చెప్పాడు సూర్య భగవానుడికి. సూర్యుడు ఎవరికి చెప్పాడు? తన కుమారుడైన మనువు చెప్పాడు. మనువు ఎవరు చెప్పాడు? తన కుమారుడైన ఇక్ష్వాకు చెప్పాడు. ఇక్ష్వాకు పరంపర ఎవరికి వచ్చింది? రాముడు, కృష్ణుడు, నేనటి అవతార కృష్ణుడు ఏకబ్రహ్మేశ్వరం కూడా బ్రహ్మజ్ఞానం నుంచి చెప్పాడు. ఈ పరంపర వస్తానే ఉంది. భగవద్గీత ఈనాడు కాదు, అనాది కొన్ని కోట్ల సంవత్సరాల నాడు జ్ఞానోపదేశాన్ని సూర్య భగవానుడు చెప్పాడు. సూర్యుడు ఎప్పుడు వాడు కోట్ల సంవత్సరాలు విషయం. అప్పటిది మన సనాతన ధర్మం. అందువల్ల ఈ సనాతన ధర్మాన్ని ప్రకటించడానికి ఎవరికి సాధ్యమా? ఎవరు సాధ్యం? ఉన్నది ఒకటే, అదే సనాతనం, అదే హైందవ సనాతన ధర్మం. పుట్టినవాడు ప్రతి ఒక్కడు సనాతనుడు. కులము లేదు, మతము లేదు. కులమని గునిగేటి పెద్దలెల్లరూ చూడరైరి తొలి జాడలెల్లా. మునుల పుట్టువులకు మూలం లేదండ్రు అడికామహంస కాళికాంబ. సృష్టిలో పుట్టిన ఫస్ట్ మను అని ముని మను అని సృష్టిలో మను వంశస్థానం.
అంటే ఋషి బదులు అందరు బ్రాహ్మణ అర్థమైందా? ఇది చెప్పిన కులమైంది బ్రాహ్మణ తెలుసు, మూలం తెలుసు. మరి నేను చెప్పాను వెంటనే చెప్పాను ఆచరణయుక్తమైందా అది నీ పూర్తిగా తెలిసి ఉందా? ఆ రోజు సగర్వంగా తల ఎత్తుకొని కుల ప్రస్తాపన ఎవరు చేస్తారో నేను బ్రాహ్మణ కాంతని అందరూ బ్రాహ్మణ అంటే ఏంటన్నా? బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు. అది ఎప్పుడమ్మా వాళ్ళకి జ్ఞానం సృష్టికి మూలం ఇవన్నీ తెలుసుకున్నవాడు అనే బ్రాహ్మణుడు. అవునా? అర్థమైందా? ఇది చెప్పండి బ్రాహ్మణుడు అందరం బ్రాహ్మణుడు అంటే బ్రహ్మజ్ఞానం అందరూ మహానుభావులు అర్చకులు అయ్యాము. కానీ మనం వారికి తెలుసుకున్నామా?